హలో అండి, అందరికీ నమస్తే. నా పేరు విద్యాసాగర్. వెల్కమ్ బ్యాక్ జచ్చానా తెలుగు న్యూస్. వార్తలు చదివే ముందు ఒకసారి ఇలా చూద్దాం. ఈరోజు ఉత్తరప్రదేశ్లో రూపాయలు 10 లక్షల కోట్లకు పైగా విలువైన ప్రాజెక్టులను ప్రారంభించిన ప్రధాని మోదీ. ఈరోజు తెలంగాణ బీజేపీ ఎన్నికల సమరశంఖం. ప్రచార రథాలకు పూజ చేసిన కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి. ఈరోజు ఉత్తరాంధ్ర నేతలతో పవన్ కళ్యాణ్ భేటీ. ఆడబిడ్డల హక్కులను తుంగలో తొక్కుతున్న కాంగ్రెస్ ఎమ్మెల్సీ కవిత. ఈరోజు ఢిల్లీ వెళ్లనున్న తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి. జాబితాలపై హైకమాండ్తో భేటీ. ఉత్తరప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా రూపాయలు 10 లక్షల కోట్లకు పైగా విలువైన 14,000 ప్రాజెక్టులను ప్రధాని నరేంద్ర మోదీ ఈరోజు ప్రారంభించారు. సోమవారం జరిగే యూపీ గ్లోబల్ ఇన్వెస్టర్స్ సమ్మిట్ 2023 గ్రౌండ్ బ్రేకింగ్ వేడుకల్లో భాగంగా ప్రధాని ఈ ప్రాజెక్టులను ప్రారంభించారు. ప్రధానమంత్రి కార్యాలయం తెలిపిన వివరాలు 10:30 సమయంలో సంబాల్ జిల్లాలో శ్రీ కల్కి ధామ్ ఆలయానికి ప్రధానమంత్రి నరేంద్ర మోదీ శంకుస్థాపన చేశారు. అలాగే శ్రీ కల్కి ధామ్ ఆలయం సమూహను కూడా ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన సభలో ప్రధాని ప్రసంగించారు. साथियों, जिस दिन अयोध्या में राम मंदिर की प्राण प्रतिष्ठा हुई थी, तब मैंने एक और बात कही थी. 22 जनवरी से अब नए काल चक्र की शुरुआत हो चुकी है. प्रभु श्री राम ने जब शासन किया तो उसका प्रभाव हजारों वर्ष तक रहा. उसी तरह राम लला के विराजमान होने से अगले 1000 वर्षों तक भारत के लिए एक नई यात्रा का शुभारंभ हो रहा है. अमृत काल में राष्ट्र निर्माण के लिए पूरी सहस्त्र शताब्दी का यह संकल्प केवल एक अभिलाषा भर नहीं है. ये एक ऐसा संकल्प है जिसे हमारी संस्कृति ने हर कालखंड में जीकर दिखाया है. भगवान कल्कि के विषय में आचार्य प्रमोद कृष्णम जी ने गहरा अध्ययन किया है. भगवान कल्कि के अवतार से जुड़े कई सारे तथ्य और शास्त्रीय जानकारियां भी आचार्य प्रमोद कृष्णम जी मुझे बता रहे थे. जैसे उन्होंने बताया कि कल्कि पुराण में लिखा है, शंभले वस तस्तस्य सहस्त्र परिवत्सरा, यानी भगवान राम की तरह ही कल्कि का अवतार भी हजारों वर्षों की रूपरेखा तय करेगा. పార్లమెంటు ఎన్నికల్లో మెజారిటీ స్థానాల్లో విజయమే లక్ష్యంగా తెలంగాణ బీజేపీ పావులు కదుపుతుంది. పార్లమెంటు ఎన్నికల నేపథ్యంలో ఈరోజు కేంద్ర మంత్రి, తెలంగాణ బీజేపీ స్టేట్ చీఫ్ కిషన్ రెడ్డి ప్రచార రథాలకు పూజలు నిర్వహించారు. రేపటి నుంచి బీజేపీ విజయ సంకల్ప యాత్ర ప్రారంభం కానున్నాయి. 5 కష్టాలలో ఒకేసారి బస్సు యాత్రలకు తెలంగాణ బీజేపీ ఏర్పాట్లు చేస్తుంది. ఈ యంత్రాంగంలో అస్సాం, గోవా సీఎంలతో పాటు కేంద్ర మంత్రి స్మృతి ఇరానీ సహా ఇతర బీజేపీ నేతలు పాల్గొంటారు. 4,238 కిలోమీటర్ల మేర బీజేపీ రథయాత్రలు సాగనున్నాయి. యాత్రల ముగింపు సభకు మోడీ హాజరు కావాల్సిందని బీజేపీ వర్గాలు తెలిపాయి. పార్టీ తెలంగాణ నాయకత్వం అంతా కూడా యాత్రలో విస్తృతంగా అన్ని యాత్రల్లో పాల్గొంటుంటారు. ఈరోజు తెలంగాణలో ఎక్కడ చూసినా కూడా గ్రామీణ ప్రాంతాల్లో కానీ పట్టణ ప్రాంతాల్లో కానీ యువత, విద్యార్థులు, మహిళలు, రైతులు, బడుగు బలహీన వర్గాల ప్రజలు ఈరోజు భారతీయ జనతా పార్టీ నేతృత్వంలో నరేంద్ర మోడీ గారి మళ్లీ ప్రధానమంత్రి కావాలని వాళ్ళు ఆకాంక్షిస్తున్నారు.
తెలంగాణ ప్రజల ఆకాంక్షలకు అనుగుణంగా తెలంగాణ భారతీయ జనతా పార్టీ వచ్చేటువంటి ఎన్నికల్లో మంచి విజయం సాధించాలి. అందుకోసమే ఈరోజు హైదరాబాద్ నగరంలోని అత్యంత పవిత్రమైనటువంటి చార్మినార్ దగ్గర ఉన్నటువంటి భాగ్యలక్ష్మి అమ్మవారి ఆశీస్సులు తీసుకోవడం కోసమే, ఇక్కడ రథాలకు సంబంధించినటువంటి పూజ చేయడం కోసమే ఈరోజు భాగ్యలక్ష్మి అమ్మవారి ఆశీస్సుల కోసం వచ్చాము. వచ్చే పార్లమెంట్ ఎన్నికల్లో ఈ యొక్క భాగ్యలక్ష్మి అమ్మవారు ఉన్నటువంటి హైదరాబాద్ స్థానాన్ని కూడా కైవసం చేసుకునే విధంగా ఈరోజు పాతపట్నంలో ఉన్నటువంటి మెజార్టీ ప్రజలు కూడా నరేంద్ర మోడీ గారి నాయకత్వాన్ని కోరుకుంటున్నారు. ముఖ్యంగా త్రిపుల్ తలాక్ రద్దు తర్వాత ఈరోజు ఉత్తరాంధ్ర నేతలతో జనసేన పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ సమావేశమయ్యారు. ఉత్తరాంధ్ర జనసేన నేతలతో నిన్న జరగాల్సిన పవన్ కళ్యాణ్ సమావేశం ఈ రోజుతో వాయిపడింది. ఈరోజు పార్టీ నేతలతో ఆయన విడివిడిగా భేటీ అయ్యారు. అలాగే రేపు ఎల్లుండి భీమవరంలో పర్యటిస్తారు. టీడీపీ జనసేన నేతలు కార్యకర్తలతో సమావేశమై ఎన్నికల సన్నద్ధతపై చర్చిస్తారని పార్టీ వర్గాలు తెలిపాయి. ఆడబిడ్డల హక్కులను కాంగ్రెస్ పార్టీ తుంగలో తొక్కుతున్నదని బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవిత విమర్శించారు. ఇందిరమ్మ రాజ్యాంగం చెబుతూ ఏర్పడిన కొత్త ప్రభుత్వంలో ఆడబిడ్డలకు తీరని అన్యాయం జరుగుతున్నదని ఆగ్రహం వ్యక్తం చేశారు. రిజర్వేషన్లు స్ఫూర్తిని పక్కన పెడుతూ సీఎం రేవంత్ రెడ్డి మహిళలకు సమాంతర రిజర్వేషన్లు అంటూ కొత్త జీవో తీసుకురావడాన్ని తాము తీవ్రంగా వ్యతిరేకిస్తున్నామని తెలిపారు ఎమ్మెల్సీ కవిత. ఇవి మార్చేటప్పుడు కనీసం ఎవరితోనన్నా కన్సల్టేషన్ చేసిందా చేయలేదా? మన దగ్గర చాలా మంది మేధావులు ఉన్నారు. గంటా చక్రపాణి లాంటి మేధావులు ఉన్నారు. ఆయన మొదటి పబ్లిక్ సర్వీస్ కమిషన్ చైర్మన్ గా పనిచేసినటువంటి వ్యక్తి. మరి ఆయనను సంప్రదించిండ్రా? లేకపోతే తర్వాత పనిచేసిన వాళ్ళు ఉన్నారు, వాళ్ళని సంప్రదించిండ్రా? కనీసం మహిళా అభ్యర్థులతో మాట్లాడిండ్రా? మహిళల హక్కుల కోసం పోరాటం చేసే వాళ్ళతో మాట్లాడిండ్రా అన్నది నేను ఇవాళ రేవంత్ రెడ్డి గారిని ప్రశ్నిస్తా ఉన్నాను. మీరు రాజకీయాలపై పెట్టినటువంటి శ్రద్ధ రోస్టర్ పాయింట్ పైన పెట్టి ఉంటే ఇవాళ తెలంగాణ ఆడబిడ్డలకి అన్యాయం జరిగేది కాదు. రేవంత్ రెడ్డి గారికి మేము రిక్వెస్ట్ చేస్తా ఉన్నాం, ఈ జీవోను మీరు తక్షణమే తీసేయండి, ఈ జీవోను మీరు వెనక్కి తీసుకోండి. ఎందుకంటే డిపార్ట్మెంట్ వైజ్ గా చూసినప్పుడు ఒక చిన్న గ్రూప్ 4లో ఎగ్జాంపుల్ చెప్తా ఉన్నా, 35 జాబుల్లో పాత రూల్ ప్రకారం 23 మంది ఆడబిడ్డలకు ఉద్యోగాలు రావాలి. కానీ కొత్త రూల్ తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఈరోజు మధ్యాహ్నం ఢిల్లీ వెళ్తున్నారు. ఈ టూర్లో ఆయన కాంగ్రెస్ అధిష్టానం పెద్దలతో భేటీ కానున్నారు. త్వరలో జరగనున్న పార్లమెంట్ ఎన్నికల్లో పార్టీ అభ్యర్థుల ఎంపిక, రాష్ట్రంలో కార్పొరేషన్ పదవుల భర్తీ తదితర అంశాలపై హైకమాండ్తో రేవంత్ రెడ్డి చర్చించనున్నట్లు సమాచారం. పార్లమెంట్ ఎన్నికల్లో పోటీ చేసే అభ్యర్థుల నుంచి ఇప్పటికే కాంగ్రెస్ పార్టీ దరఖాస్తు సేకరించింది. తెలంగాణ రాష్ట్రంలో ఇంటర్ విద్యార్థులకు బిగ్ అలర్ట్. తెలంగాణ ఇంటర్ వార్షిక పరీక్షల హాల్ టికెట్లు ఈరోజు విడుదల కానున్నాయి. బోర్డు ఆఫ్ ఇంటర్మీడియట్ ఎడ్యుకేషన్ వెబ్సైట్లో హాల్ టికెట్లను అందుబాటులో ఉంచనున్నట్లు అధికారులు తెలిపారు. ఈ నెల 28 నుంచి మార్చి 19 వరకు పరీక్షలు జరగనుండగా 9.8 లక్షల మంది విద్యార్థులు హాజరు కానున్నారు. ఈ మేరకు ఇంటర్ బోర్డు అధికార ప్రకటన చేసింది. ఆంధ్రప్రదేశ్లో సీట్ల సర్దుబాటు సక్రమంగా జరిగితే తెలుగుదేశం పార్టీ, జనసేన గెలిచే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయని సినీ నటుడు హీరో సుమన్ తెలిపారు. తిరుపతిలో ఆదివారం ఆయన మీడియాతో మాట్లాడుతూ పరిపాలన బాగా తెలిసిన వ్యక్తి చంద్రబాబు అని, ఆయన తనకు రాజకీయ గురువని నటుడు సుమన్ తెలిపారు. సీట్ల సర్దుబాటు సక్రమంగా జరిగితే టీడీపీ, జనసేన గెలిపే ఖాయమని తెలిపారు. వచ్చే ఎన్నికల్లో ప్రజలు ప్రలోభాలకు గురి కాకుండా ఆలోచించి ఓటేయాలని కోరారు. పాపకి పెళ్ళి, దానికోసమే వచ్చాను. అయితే అనుకోకుండా దర్శనం, మరి ఇక్కడ భాస్కర్ అన్న, నారాయణ, ఈ అమ్మవారి గురించి వెంకటేశ్వర స్వామి చెల్లి ఇలా ఉందంటే నేను ఈరోజు ముఖ్యంగా చెప్పాల్సింది ఏంటంటే జనవరి 1వ తారీఖు నేను పైన వెంకటేశ్వర స్వామి దర్శనానికి వచ్చాను. అది కూడా ప్లాన్ చేయలేదు, ప్లాన్ చేయకుండా అనుకోకుండా జరిగింది. ఆ రోజు అనుకున్నాను 1వ తారీఖు గుడికి వచ్చాను, స్వామివారి దర్శనం జరిగింది. ఇంకా ఈ సంవత్సరం అంతా అన్ని దేవుడి దర్శనం జరగాలని చెప్పి ఇంకా అక్కడి నుంచే కర్ణాటక చాలా గుడికి వెళ్ళాను. ముఖ్యంగా అయోధ్య గుడికి నేను అడుగు పెట్టడం అంటే నిజంగా అది చాలా పెద్ద అదృష్టం. ఇందులో ఒక పెళ్ళి.
తమిళనాడులో హీరో విజయ్ ఏర్పాటు చేసిన తమిళగా వెట్రి కలగం పార్టీ తొలివాస సమావేశం ఈరోజు జరగనుంది. చెన్నై శివారు వనియూరలోని పార్టీ కార్యాలయంలో జిల్లా అధ్యక్షులు ముఖ్య నేతలతో విజయ్ భేటీ కానున్నారు. పార్టీ సభ్యత్వ నమోదు బూత్ కమిటీల ఏర్పాటుపై టీవీకే అధ్యక్షుడు విజయ్ నేతలతో చర్చించనున్నారు. పార్టీ ఏర్పాటు తర్వాత తొలి సమావేశం కావడంతో విజయ్ ఏం మాట్లాడతారన్న ఉత్కంఠ ఆయన అభిమానుల్లో నెలకొంది. ఏపీ కాంగ్రెస్ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల మత బోధకుడు అనిల్ కుమార్ కుమారుడు వైఎస్ రాజారెడ్డి వివాహం ప్రియా అట్లూరుతో ఘనంగా జరిగింది. రాజస్థాన్ రాష్ట్రంలోని జోధ్పూర్లోని ఉమైద్ ప్యాలెస్లో ఆదివారం సాయంత్రం క్రైస్తవ పద్ధతిలో వైఎస్ రాజారెడ్డి ప్రియా వివాహం జరిగింది. అంతకుముందు రోజు హిందూ సాంప్రదాయం ప్రకారం పెళ్లి జరిగింది. ప్రియా కుటుంబం హిందూ సాంప్రదాయాన్ని పాటిస్తుంది. అందుకే ముందుగా వారి కుటుంబ ఆచారాల ప్రకారం వివాహం జరిపించారు. షర్మిల కుటుంబం క్రైస్తవ సంప్రదాయాన్ని అనుసరిస్తుంది కాబట్టి మరుసటి రోజు ఆ విధానంలో పెళ్లి జరిపించారు. చూస్తూనే ఉండండి జెట్ ఛానల్ తెలుగు న్యూస్. మళ్ళీ కలుద్దాం. అలా లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఈరోజు ఉత్తరప్రదేశ్లో రూపాయలు 10 లక్షల కోట్లకు పైగా విలువైన ప్రాజెక్టులను ప్రారంభించిన ప్రధాని మోదీ. ఈరోజు తెలంగాణ బీజేపీ ఎన్నికల సమరశంఖం ప్రచార రథాలకు పూజ చేసిన కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి. ఈరోజు ఉత్తరాంధ్ర నేతలతో పవన్ కళ్యాణ్ భేటీ. ఆడబిడ్డల హక్కులను తుంగలో తొక్కుతున్న కాంగ్రెస్ ఎమ్మెల్సీ కవిత. ఈరోజు ఢిల్లీ వెళ్లనున్న తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి జాబితాలపై హైకమాండ్తో భేటీ. गोल्डलैंड डेवलपर्स लाए हैं एक और शानदार पेशकश। शादनगर के बाद अब सोलीपेट में जबरदस्त वेंचर की शुरुआत। नए साल के सुनहरे मौके पर लेकवे फार्म्स में दस्तयाब है 121 गज के शानदार प्लॉट्स, जहां फी गज की कीमत महज 5,999 रुपये ही है। यानी सुनहरा मौका भी और आपके सरमाया का सही मुकाम भी। 100% क्लियर टाइटल, पासबुक, राइट बंधु की रकम वाली जमीन खुरबोजवार में वर्ल्ड ट्रेड सेंटर रिंग रोड, दीगर बेहतर सहूलियात दस्तयाब। आज ही साइट विजिट कीजिए और अपने सुनहरे मुस्तकबिल का फैसला लीजिए, क्योंकि सही वक्त पर सही फैसले में ही समझदारी है।